మనిషో ఏమో ఇట్లా చేస్తాడని అనుకోలే ఏం చేసినా పడుంటది ఇంట్లోనే అనుకుంటున్నాడో ఏమో. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనే ఉండా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. అయ్యో సిన్నమ్మా, మళ్ళీ ఏంటైంది? ఏం చెప్పంటావున్నా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వారం రోజులు ఓపి పట్టిరా, ఇంకా నాతో కాదు. నేను ఈడ ఒక్క క్షణం కూడా ఉండా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా నేను. అసలు ఏంటైందో చెప్పు సిన్నమ్మా. ఇంకేం కావాలన్నా, మా బావా ఇంత పని చేస్తాడని అనుకోలేదున్నా. ఏం చేశాడు మీ బావా? నీ టార్చర్ తట్టుకోలేక మళ్ళీ ఇంట్లోంచి పారిపోయాడా? ఏం చెప్పంటావున్నా, చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే పరువు పోతుంది. నువ్వేం కంగారు పడకసిన్నమ్మా, వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడులే. ఎన్నిసార్లు పారిపోలేదు, ఎన్నిసార్లు మళ్ళీ తిరిగి రాలి. పారిపోవడం కాదున్నా, మరి ఏడు చేశాడు మీ బావా? వారం రోజుల నుంచి కూల్ డ్రింకులు తాగడం మానేసినాడు. ఏంటి? అవునన్నా, ఇంతకు ముందు రోజుకొక కూల్ డ్రింక్ తాగేవాడు కదా, ఇప్పుడు అవి మానేసినాడు. కూల్ డ్రింక్స్ తాగడం మానేస్తే మంచిదే కదా, దానికి సంతోషపడాలి గాని అలిగి పుట్టింటికి ఎవరన్నా వెళ్తారా? కూల్ డ్రింక్స్ మానేస్తే మంచిదే గాని అవి మానేసి ఇప్పుడు బీర్లు తాగుతున్నాడు. బీర్లా? అవునన్నా, కూల్ డ్రింక్ అంటే బీర్లే మంచి మంట కదా. ఎవరు చెప్పారు? ఆ యప్ప ఎవరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్పినాడంట. ఆ యప్ప మాట్లాడిన వీడియో కూడా నాకు చూపించినాడు. ఓహో, అదే సంగతి, ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ టీడీపీ నాయకుడు మాటలు ఇన్నప్పటి నుంచి రోజుకు వీరు ఇంటికి తెచ్చుకొని తాగుతున్నాడు. ఓర్ని, మరీ ఫాస్ట్ గా ఉన్నాడు మీ బావ. ఆయన అలా చెప్పగానే ఇలా క్యాచ్ చేసాడు. ఇంతకీ ఎక్కడున్నాడు మీ బావ? ఇంకెక్కడ ఉంటాడు, అదా లోపల కూర్చొని తాగుతున్నాడు. ఇంకో సచ్చినోడు. అర్రే, పెద్ద సమస్య వచ్చి పడిందిగా. ఇంకా ఈ కాపురం నేను చెయ్యలేనున్నా, ఈ తాగుబోతున్నా నేను ఏగలేను, మా పుట్టింటికి పోతా. మీ బావకు సంబంధించిన బంధువులు ఏమన్నా పిలిచి ఆయనతో మాట్లాడించవచ్చు కదా. ఆ పని కూడా చేసినా అన్నా, వాళ్ళ మామ చెప్తే ఇంటాడని ఆ అప్పకి చెప్తే ఇంటికి వచ్చి బావతో మాట్లాడినాడు. ఏమైంది మరి? వాళ్ళ మామయ్య చెప్పాక బీర్లు తాగడం మానేశాడు మీ బావ? మా బావ మానేయడం కాదున్నా, ఈయంతో మాట్లాడి వెళ్ళాక వాళ్ళ మామ గుడక ఇంటికి రోజుకొక బీరు తెచ్చుకొని తాగుతున్నాడంట. దాకా వాళ్ళ పిల్ల ఫోన్ చేసి ఒక్కటే ఏడుస్తుంది, మీ బావే మా ఆయన్ను చెడగొట్టినాడని. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది చిన్నమ్మ నీకు. ఇంకా ఈ మనిషితో నేను ఎట్టా కాపురం చేయాలో నువ్వే చెప్పున్నా. నీ బావ బీర్లు తాగడం మానేయాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సినమ్మా. నో, నాకొక ఐడియా వచ్చింది నా. ఏంటి ఐడియా? మా బావ తాగే బీర్లో ఎలకల మందు కలిపితే ఎట్టుంటది నా? అమ్మ తల్లి, అంత పని చెయ్యి మాకు. అదేమన్నా బోర్నమేటానా, హార్లిక్సా బీర్లో కలిపి ఇవ్వడానికి? ఎలకల మందు కలిపితే మీ బావ పైకి పోతాడు, నువ్వు జైలుకి పోతావు, నీతో మాట్లాడినందుకు నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. మరి ఏం చేయమంటావున్నా? ఒక పరిష్కారం ఉంది. ఏంటో పరిష్కారం? చెప్పాను, చేసి చూపిస్తా. A few moments later. చిన్నమ్మ, ఏంటయింది? బీర్లు తాగడం మానేస్తానని ఒప్పుకున్నాడు మా బావ. అంత ఈజీగా ఒప్పేసుకున్నాడా? ఎలా ఒప్పించావు? దీంతో దీంతో అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కాదున్నా, విమెన్ హ్యాండ్లింగ్. అయ్య బాబోయ్, మీ బావను కొట్టావా? తాగొద్దని మర్యాదగా చెప్పి చూసినా ఇన్లే, అందుకే చిత్త కొట్టేసిన. నా తెల్లే మొత్తానికి ఇంకోసారి తాగరని చేతిలో చెయ్యేసి మాట ఇచ్చినాడు. అయితే ఇంకా మీ అమ్మగారి ఇంటికి పోవన్నమాట. ఇంకెందుకున్నా, మళ్ళా బీరు బారు అంటే ఇదా చేతిలో ఉంది కదా, వాయిచ్చట్టే.